నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాతావరణం మరోసారి మారింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతానికి భారీ వర్షం హెచ్చరిక ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది, రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ప్రకారం ఆగస్టు 8న తెలంగాణకు ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలుల హెచ్చరికలుంది. అయితే ఆగస్టు 9 నుండి 14 వరకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక హెచ్చరికలు లేవని తాజా ఐఎండీ బులెటిన్ పేర్కొంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ప్రస్తుతం మేఘావృత వాతావరణం కొనసాగనుంది. నగరంలో ఈ రోజు తేలికపాటి వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. మరోవైపు వర్ష సమయంలో రోడ్లపైకి ట్రాఫిక్ నెమ్మదిగా రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదించే అవకాశం ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండడం మంచిది. హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం మారే అవకాశం కనిపిస్తోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక వర్ష సమయంలో విజిబిలిటీ తగ్గే అవకాశం ఉండడంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్ర ప్రాంతానికి ఈ రోజు భారీ వర్ష హెచ్చరిక జారీ అయింది. దీంతో కోస్తా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచనలున్నాయి. ఇక వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఈ రోజు భారీ వర్షం పడే అవకాశం ఉండడంతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక రానున్న రోజుల్లో కూడా కోస్తాంధ్రలో ఉరుములు, రాయలసీమలో కూడా వాతావరణం పూర్తిగా పొడిగా ఉండే పరిస్థితి లేదు. ఈ రోజుతో పాటు ఆగస్టు 9, 10, 11 తేదీల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు సూచిస్తున్నాయి. అందువల్ల ప్రజలు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండడం మంచిది. మొత్తంగా చూస్తే తెలంగాణలో ఈ రోజు ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల ప్రభావం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కోస్తాంధ్రకు భారీ వర్ష హెచ్చరిక ఉంది. ఇక రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి తాజా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో వెదర్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.